జయేంద్ర తెలంగాణ జల వివాదాలు పరిష్కరించడం, ఆంధ్రప్రదేశ్ తోటి పరిష్కరించడంలో తెలంగాణ నాయకత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈ విఫలమైపోయిన నాయకత్వం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు అని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎలాగుంది అంటే అసలు జిఆర్ఎంబి మీటింగ్కి కేఆర్ఎంబి మీటింగ్కి వెళ్ళాలని ఒకళ్ళు, వెళ్ళొద్దని ఒకళ్ళు. అసలు జిఆర్ఎంబి దాంట్లో అసలు ఎజెండాని ఆంధ్ర వాళ్ళు ఫిక్స్ చేస్తుంటే నువ్వెలా ఊరుకున్నావు అని చెప్పి కాంగ్రెస్ మీద హరీష్ రావు గెంతుతాడు, కేటీఆర్ గెంతుతాడు. జల వివాదాలకు సంబంధించి అసలు అప్పుడు ఉద్యమం చేస్తానంటాడు కేటీఆర్. అసలు ఫెయిల్ అయిపోయిన నాయకత్వం వీళ్ళే. ముందు ఎక్కువ రోజులు పరిపాలించింది ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్, వీళ్ళే పరిపాలించారు. ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు వీళ్ళ చేతకాంతనాన్ని ఈరోజు మాట్లాడకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తోటి కృష్ణానదికి సంబంధించిన వాటాలలో 299కి ఒప్పుకున్నది టీఎంసీలకి ఒప్పుకున్నది ఎవరు? కేసీఆరే కదా. మరి దాని గురించి ఈరోజు మాట్లాడలేకపోతున్నారే, దాని గురించి మాట్లాడరు. ఈరోజు ఆ రోజు కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసి కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? నెల కోసమే మేము అసలు తెలంగాణని విడగొట్టాలని ప్రతిపాదన చేస్తామని మాట్లాడిన వాళ్ళు, సరే ఆ నెల కోసం అరే బాబు బోల్ డబ్బులు ఖర్చు అయిపోతాయన్నారు కనుకుండా కాళేశ్వరం 1,00,000 కోట్లు అన్నారు. సరే 1,00,000 కోట్లు కొద్దిగా అట్ట ఇట్టే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అదంతా కాళేశ్వరం కూలేశ్వరం చేసింది మీరే కదా. తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసింది మీరే కదా. పోనీ ఆ కాళేశ్వరాన్ని ఏమన్నా పనిచేసేలాగా చేయగలిగారా? అది చేయలేకపోయారు. కానీ కాళేశ్వరానికి జాతీయ హోదా రాగలిగారా? అది కూడా చేయలేకపోయారు. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్ కూడా ఈరోజు ఫెయిల్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడంలో కేంద్రం క్లియర్గా చెప్పేసింది అసలు మా దగ్గర అసలు ప్రతిపాదనే లేదు, పాలమూరు రంగారెడ్డిని జాతీయ హోదా తీసుకురావాలని చేయాలన్న ప్రతిపాదనే మా దగ్గర లేదు. అదేదో వివాదాల్లో ఉన్న ప్రాజెక్ట్ అది, దాన్ని ఎలా మేము జాతీయ హోదా చేస్తాం? అదేమో అసలు ఆ కృష్ణా నదిలో ఉన్న నీటి లభ్యత మీద ఆధారపడి అందులో ఒక రోజు నీళ్లు ఉంటాయి, ఒక రోజు నీళ్లు ఉండవు. అట్లాంటి ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్ట్ కింద ఎట్లా చేస్తాం? పైగా కోర్టుల్లో ఉంది, కోర్టుల్లో ఉన్న దాన్ని జాతీయ ప్రాజెక్ట్కి ఎలా చేస్తాం అని చెప్పి ఈరోజు డిపిఆర్ని కూడా వెనక్కి పంపింది. ఇప్పుడు అసలు ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి వచ్చేసిన పరిస్థితుల్లో అసలు ఉంటుందా ఉండదా దాని మీద కొట్టుకున్నారు. అసలు ఆ ప్రాజెక్టే ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితుల్లో దాన్ని జాతీయ హోదా చేయాలని ఒకళ్ళు, చేయమని ఒకళ్ళు, లేదంటే దానికి మేమెంత ఖర్చు పెట్టామంటే మేమెంత ఖర్చు పెట్టామని ఒకళ్ళు, మేమేమో బోల్డ్ ఖర్చు పెట్టాం, 75% మేము ఖర్చు పెట్టేసాం బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి వచ్చి తట్టడి మట్టి లేదని చెప్పి కేసీఆర్ తిడతారు. అసలు మీరు చేసింది ఏముంది? మీరు ఏదో ఒక పెట్టారు, మేము బోల్డ్ చేసామని చెప్పేమో ఈరోజు అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గా ఆయన చెప్తాడు. అంటే టోటల్ గా చూడండి వాస్తవాలు ఎంత ప్రజల్ని ఈ రెండు పార్టీలు ఎలా మభ్య పెడుతున్నాయి. రెండు నాయకత్వాలు తెలంగాణలో ఇప్పుడు దాకా వచ్చింది, 2 ప్రభుత్వాలు వచ్చినాయి. 2 ప్రభుత్వాలు కూడా ప్రజల్ని మోసం చేసినాయి. నిధుల నియామకాలని మాట్లాడినాడు. వీళ్ళు ఆ నీళ్ల విషయంలోనే ఈరోజు కొలికి తీసుకురాలేకపోతున్నారు. టోటల్ గా తెలంగాణ నాయకత్వం ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ రాజకీయ నాయకత్వం ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు మంచివారు, కానీ తెలంగాణ రాజకీయ నాయకత్వం టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. అందుకే ఈ రోజు మేము చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఇక ఈ తెలంగాణ అని ఆంధ్ర అని కొట్టుకోవడాలన్నీ మానేయండి. అందరం అన్ని చోట్ల పోటీ చేద్దాం. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళందరూ పోటీ చేస్తారు, ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళందరూ పోటీ చేయండి. ఇక్కడ పార్టీలు అక్కడ పోటీ చేయండి, అక్కడ పార్టీలు ఇక్కడ పోటీ చేయండి. ఉమ్మడి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా ఒక ఉమ్మడి నాయకత్వాన్ని తీసుకొద్దాం. ఉమ్మడి నాయకత్వం వస్తేనే తెలంగాణలో సమస్యలు పరిష్కరించడం అవుతుంది తప్ప లేదంటే అవ్వదు. నేను రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అక్కడ ఒకవేళ భారతీయ జనతా పార్టీ వచ్చింది అనుకోండి, భారతీయ జనతా పార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కి వ్యతిరేకమే, కాంగ్రెస్ కి అంతకన్నా వ్యతిరేకం. మళ్ళీ అప్పుడు కూడా ఈ ప్రాజెక్టులు ఏవి కూడా ముందుకు ఇప్పుడు 28-29 దాకా అవుతుంది. నీకు ఆ తర్వాత కూడా 15 ఏళ్ళ పాటు కూడా అసలు ఏది నడవదు తెలంగాణలో. కాబట్టి ఏంటంటే ఇక ఉన్న ప్రత్యామ్నాయం ఏంటంటే తెలంగాణ రాజకీయ నాయకత్వం ఫెయిల్ అయిపోయాము అని చెప్పి చంపలేసుకోండి. ఇప్పుడు ఉమ్మడి నాయకత్వాన్ని తీసుకోవడం తెలంగాణలో కూడా
ఆంధ్ర తెలంగాణ అన్న భాష్యాలు లేకుండా కేసీఆర్ ఒకసారి చెప్పాడు బేసిన్లు లేదు భాష్యాలు లేవని. అలాగా తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ అన్న భేదాలు లేకుండా అందరూ అన్ని పార్టీలు పోటీ చేద్దాం. ఉమ్మడి నాయకత్వంతో తెలంగాణలో ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆ ప్రభుత్వం ద్వారా ఈ నీటి సమస్యలను పరిష్కరిద్దాం తప్ప ఇప్పుడున్న తెలంగాణ నాయకత్వం నీటి సమస్యలు పరిష్కరించలేదు. తెలంగాణ నాయకులు మోసం చేయడం తప్ప వీళ్ళు నీటి సమస్యలు పరిష్కరించలేదు. టోటల్ గా ఇప్పుడున్న తెలంగాణ నాయకత్వం, రాజకీయ నాయకత్వం టోటల్ గా అసలు తెలంగాణ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.